ఇక బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకోవడంపై పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి విమర్శలు గుప్పించారు. గతంలో ఆంధ్రప్రదేశ్ను బీజేపీ నాశనం చేసిందంటూ మోడీపై, అమిత్ షాపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు నేడు బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో ప్రజలకు తెలియాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రం రెండు ముక్కలు కావడానికి బీజేపీ, కాంగ్రెస్ కారణమని ఎమ్మెల్యే వివరించారు. అయితే టీడీపీ ఉనికి కోసం, లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసం టీడీపీ పొత్తులు పెట్టుకుంటుందని ఎమ్మెల్యే అన్నారు. గతంలో ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు వేసిన పొత్తు ప్లాన్ ఇదని రాచమల్ల ఆరోపించారు. అయితే చంద్రబాబు సీఎం పోస్టుకు అనర్హుడని, జగన్ పై రాజకీయ కక్ష తీర్చుకునేందుకు ఈ పొత్తులు పెట్టుకున్నారంటూ ఎమ్మెల్యే తెలిపారు. సమాధానం చెప్పగలుగుతావా? ఈ రాష్ట్రాన్ని రెండు భాగాలు చేసిన వాళ్ళు, ఈ రాష్ట్రాన్ని పేదరికంలోకి నెట్టవేసిన వాళ్ళు ఇద్దరు. ఒకటి కాంగ్రెస్, రెండు బీజేపీ. ఒకటి కాంగ్రెస్, ఒకటి బీజేపీ. మేము ఈరోజు ఈ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు ముక్కలు కావడానికి కాంగ్రెస్ పార్టీ కారణం. ఈ రాష్ట్రం పేదరికంలో వెనక్కిపోవడానికి కారణం భారతీయ జనతా పార్టీ. అట్టి పార్టీలతో నువ్వు అంటగాగుతావా? నీ రాజకీయ ప్రయోజనాల కోసం, కేవలం స్వార్థపూరితమైన రాజకీయ ప్రయోజనాల కోసం. ఒకటి, అధికారంలోకి రావాలి, ముఖ్యమంత్రిగా పెత్తనం చెలాయించి